నమస్తే ఫ్రెండ్స్, అందరికీ ఎలా ఉన్నారు? నా పేరు బాబు. వెల్కమ్ టు మై ఛానల్ బాబు యూకే 999. ప్లీజ్ ఎవరైనా కొత్తగా చూసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ చూసేవాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది ఓన్లీ ఫన్నీ వీడియో మాత్రమే. చూశారు కదా, మన వాడి పేరు ఓరి, ORRY, ఓరి. ఇతను ప్రతి సెలబ్రిటీతో ఫోటో దిగుంటాడు. బాలీవుడ్లో ప్రతి హీరోయిన్, ప్రతి హీరోతో తను ఫొటోస్ దిగుంటాడు. తను ఎందుకు ఫొటోస్ దిగుతాడు మీకు తమ్మైల్లో పెట్టింది చెప్పాను కదా. సో తన ఫోటోలు దిగడానికి కారణం ఏంటి? స్టార్ట్ చేస్తున్నాను. అదే చెప్తున్నాను మీకు. షారుఖ్ ఖాన్ కూతురుతో, ఆలియా భట్, దీపికా పడుకునే, ప్రతి ఒక్క మీరు చూసుకుంటే బాలీవుడ్ సెలబ్రిటీస్ ఎన్ని మంది ఉన్నారు, హీరోయిన్స్, షారుఖ్ ఖాన్ కొడుకుతో, ఇట్లా ప్రతి ఒక్కరితో ఒక ఫోటో దిగుంటారు. మీకు తమ్మైల్లో పెట్టాను కదా. ఒక్క సెల్ఫీకి 20 లక్షల నుంచి 50 లక్షలు ఎలా ఛార్జ్ చేస్తాడని. షారుఖ్ ఖాన్తో ఉన్నాడు, అలా 50 లక్షల వరకు ఛార్జ్ చేస్తాడు తను. ఏంటి మమ్మీ ఎవడీడు? ఎందుకంతలా ఛార్జ్ చేస్తుంటే దీపికా పడుకునేతో ఫోటో చూడండి. మీరు ఇతని గురించి సెర్చ్ చేశారంటే బాలీవుడ్లో హీరోయిన్స్ అనే ఎక్కువ పార్టీలు చేస్తుంటాడు, ఫుల్ పార్టీస్ చేస్తుంటాడు. ఒక్కటే కాదు మనోడి దగ్గర, రోజు పార్టీ ఉంటుంది మనోడి దగ్గర. ఒక్క పార్టీకి వచ్చేసి 20 నుంచి 30 లక్షలు ఖర్చు అవుతుంటాయి. సారా అలీ ఖాను అండ్ మన విజయ్ దేవరకొండతో చేసిన హీరోయిన్ సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ ఒక్కరు కాదు, ప్రతి ఒక్కరితో ఉంటాడు మనోడు. ప్రతి ఒక్కరితో ఫోటో దిగుంటే ఎందుకు ఇతనికి అమౌంట్ పే చేస్తారు సెలబ్రిటీసు? ఒక సెల్ఫీ దిగితే ఎందుకు ఇతనికి అమౌంట్ పే చేస్తారనేది. సో ఇప్పుడు వస్తున్న న్యూ టాలెంటెడ్ హీరోయిన్స్ కానీ, పాత వాళ్ళు కానీ, కొత్త వాళ్ళు కానీ, ప్రతి ఒక్కరికి మనోడితో ఫోటో దిగి కంపల్సరీ ఉంటుంది. ఎవరు వాళ్ళు వీళ్ళని కదా, ప్రతి ఒక్కరు ఉంటారు. మనోడికి అంత టాలెంట్ ఉంది. షారుఖ్ ఖాన్ కూతురు. అండ్ నెక్స్ట్ వచ్చేసి కరణ్ జోహార్, బాలీవుడ్ ప్రొడ్యూసరు, డైరెక్టరు కరణ్ జోహారు. తినొక మోడలు. వీళ్ళు వచ్చేసి దీపికా పడుకునే, కరీనా కపూరు. అండ్ వీళ్ళు వచ్చేసి దీపికా పడుకునేతో ఫోటో. చంకీ పాండే కూతురు తిని పేరు నాకు గుర్తు రావట్లేదు. చంకీ పాండే కూతురు. వచ్చేసి సారా అలీ ఖాను, జాన్వీ కపూరు, షారుఖ్ ఖాన్ కూతురు. मस्त शेड्स ఉన్నారా నీలా అబ్బో కమల్ హాసన్. మనోడు ఫోన్ చూశాడు కదా. మనోడు ఫోన్ కూడా చాలా వెరైటీగా ఉంటుంది. బనానా ఫోన్కి ఇలా అటువంటి, ఇది ప్లాస్టిక్ది, ఒరిజినల్ది కాదు, ఇది ప్లాస్టిక్ది అనమాట. మనోడి దగ్గర ఇలాంటి ఫోన్లు 5-6 ఉంటాయి. తనకి మేనేజర్స్ వచ్చేసి ఒక 5 మంది ఉన్నారు. ఒకరు కాదు, సోషల్ మీడియాని మెయింటైన్ చేసే ఒకరు, తన పర్సనల్కి, తన బ్యాంక్ అకౌంట్స్ చూసుకునే వాళ్ళు ఒకరు, తన ఫుడ్కి చూసుకునే వాళ్ళు ఒకరు, ఇలా ఒక 5 మంది మేనేజర్స్ని అయితే సెట్ చేసుకున్నాడు మనోడు. సో మనోడు ఎందుకు ఇంత ఛార్జ్ చేస్తాడు, ఏంటి కథ? 20 లక్షల నుంచి 25 లక్షలు, 30 లక్షలు, 50 లక్షలు ఒక్క సెల్ఫీ దిగడానికి ఎందుకు ఛార్జ్ చేస్తాడంటే, సో మనోడి పేరు చెప్పాను కదా, ORRY, ఓరి. సో ఇతను వచ్చేసి ఒక సెల్ఫీ దిగడానికి తిను టచ్ చేస్తే వాళ్ళకున్న దరిద్రం పోతుందంట. తను టచ్ చేస్తే, అలా చేయి పెడితే వాళ్ళకి ఉన్న దరిద్రం పోయి వాళ్ళకి మంచి రోజులు స్టార్ట్ అవుతాయని చెప్పేసి అక్కడ బాలీవుడ్ వాళ్ళ నమ్మకం. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారని ఇప్పుడే తెలిసింది. సో అందువల్ల అయితే ఇతనికి ఇంత మనీ అయితే ఇస్తారో. ప్రతి పార్టీకి ఇతనికి ఇన్విటేషన్ ఉంటుంది. ముఖేష్ అంబానీ కూతురుతో కూడా ఫోటో దిగున్నాడు. ముఖేష్ అంబానీ కూతురుతో కూడా ప్రతి పార్టీలో, బాలీవుడ్లో ఏ పార్టీ జరిగినా ప్రతి పార్టీకి ఇతనికి ఇన్విటేషన్ అయితే ఉంటుంది. సో ఇతను వచ్చి టచ్ చేస్తే అంట వాళ్ళకి ఉన్న దరిద్రం పోతుందంట. చూశారు కదా, టచ్ చేస్తేనే దరిద్రం పోద్దంట. ఆ టచ్ చేసి ఒక సెల్ఫీ దిగడానికి 20 లక్షల నుంచి 50 లక్షల వరకు ఛార్జ్ చేస్తాడు. అంటే ఎవరికి ఎంత దరిద్రం పట్టుంటే అన్ని లక్షలు అనమాట. సో ఇదండి. ప్లీజ్ మీకు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని, లైక్ చేయండి, షేర్ చేయండి, కంపల్సరీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.